So let's see this. What is this? So concept 3 ma. So concept 3 is finding the original quantity, removed quantity, how many times it is removed. This is very important topic. Okay, so please do not neglect it. So I will give shortcuts, right? So a shortcuts use cheyandi. So don't use any X method. Okay, right? So ikkada chudandi ma, for example there is a vessel, ikkada oka vessel undi anukondi. Okay, right, we have vessel here. Okay, wait, okay, right. సో ఇక్కడ ఒక వెజల్ ఉంది మా. ఓకే, ఒక వెజల్ ఉంది. ఏమైంది, ఇక్కడ ఒక మిల్క్ పాలమ్మే అతను వాటరు నీళ్ళు పోస్తున్నట్టు. సో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ వెజల్లో మనకి ఎంత క్వాంటిటీ ఉందో తెలియదు. ఓకే, ఎక్కడి వరకు పాలు ఉన్నాయో, ఇందులో ఎంత నీళ్ళు ఉన్నాయో తెలియదు. ఒక క్వశ్చన్ మార్క్ ఇది, రైట్? సో వాడు ఏం చేస్తారంటే ఒక 2 లీటర్స్ మిల్క్ తీస్తాడు. ఏం తీస్తాడు మా? 2 లీటర్స్ మిల్క్ తీస్తాడు. మళ్ళీ డౌట్ రావద్దని చెప్పేసి సేమ్ అదే 2 లీటర్స్ వాటర్ పోస్తాడు. ఏం పోస్తాడు? 2 లీటర్స్ వాటర్ పోస్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు, అమ్మిన తర్వాత మళ్ళీ ఒక 2 లీటర్స్ వాటర్ తీస్తాడు. 2 లీటర్స్ మిల్క్ తీస్తాడు. మళ్ళీ 2 లీటర్స్ వాటర్ పోస్తాడు. ఓకే, రైట్. సో అలా చేసిన తర్వాత రేషియో ఎంత ఉంటుంది అంటే మిల్క్కున్న వాటర్కి 16:9 ఉంటుంది అంటాడు. అలా చేసిన తర్వాత మిల్క్ వాటర్కి రేషియో ఎంత ఉంటుందంటే 16:9. అయితే క్వశ్చన్లో మనం ఏమంటాడంటే ఫైండ్ ద ఒరిజినల్ క్వాలిటీ అంటాడు. ఒరిజినల్ క్వాంటిటీ యాక్చువల్గా ఇందులో ఎంత ఉండే, ఇందులో ఈ వెజల్లో ఎంత మిల్క్ ఉండనో లేకపోతే ఏదో ఒక క్వాంటిటీ ఎంత ఉందో కనుక్కోమని చెప్తాడు, రైట్? సో అలాంటప్పుడు ఎలా చేయాలి సార్, రైట్? సో డోంట్ గో ఫర్ ఎక్స్ మెథడ్. ఓకే, ఎక్స్ మెథడ్ చేయకూడదు. మరి ఎలా చేయాలి సార్? ఓకే, హౌ కెన్ వీ డూ దిస్, రైట్? 10 సెకండ్స్లో ఎలా చేయాలో చెప్తాను. 5 to 10 సెకండ్స్ అంతే, రైట్? ఒరిజినల్ క్వాంటిటీ, ఒరిజినల్ క్వాంటిటీ ఎలా కనుక్కోవాలి సార్ అంటే, రైట్, ఎలా కనుక్కోవాలంటే రిమూవ్డ్ క్వాంటిటీ. ఓకే, రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్. సో ఎక్స్ అనేది ఎలా కనుక్కుంటే చెప్తాము. ఓకే, సో ఇది టోటల్ ఎంత? టోటల్ 25 ఈక్వల్స్ టు, ఓకే, ఈ రేషియో నుంచి వెళ్ళి మనం ఎక్స్ అనుకుంటాం. 25 ఈక్వల్స్ టు ఎక్స్, రైట్? నెక్స్ట్ ఇక్కడ ఆపరేషన్ ఎన్నిసార్లు ఆపరేషన్ అయింది? ఒకసారి మిల్క్ తీశాడు, మళ్ళీ వాటర్ పోసాడు, మళ్ళీ మిల్క్ తీశాడు, వాటర్ పోసాడు, అంటే 2 టైమ్స్. ఓకే, 2 టైమ్స్ వాడు మిల్క్ తీశాడు. పోసింది క్యాల్కులేట్ చేయకూడదు, తీసింది క్యాల్కులేట్ చేయాలి. 2 టైమ్స్ తీశాడు వాడు. అంటే చూడండి ఇక్కడ ఎన్ ఈక్వల్స్ టు ఎంత? 2. యాక్చువల్ దీన్ని ఎక్స్ పవర్ ఎన్ అని తీసుకుంటాం మనం. సో ఎక్స్ స్క్వేర్ 25. వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? 5. ఓకే, రిమూవ్డ్ ఎంత? రిమూవ్డ్ క్వాంటిటీ 2 లీటర్స్ ఇంటూ 5 ఎంత? 10 లీటర్స్. ఇనీషియల్గా మనకి ఎంత క్వాంటిటీ ఉందంటే 10 లీటర్స్ ఉందని మీనింగ్. ఈ విధంగా జాగ్రత్తగా చేయాలి. ఓకే, సో ఎక్స్ మెథడ్ యూజ్ చేయకండి, మా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ప్లెనేషన్ కాబట్టి జస్ట్ మీకు స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రైట్? ఒకసారి ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ నుండి డైరెక్ట్ ఎలా చేయాలో చెప్తాను. ఓకేనా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రైట్? రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. ఇక్కడ ఏమంటాడంటే వాడు ఒక వెజల్ ఉంటుంది అంటాడు. ఓకే, దేర్ ఈజ్ ఎ వెజల్. ఓకే, ఆ వెజల్లో మనకు
ఏం చేసుకుందాము, ఒక వెజల్లో వైను అండ్ వాటర్, వైను వాటర్ ఉంటుందంట, రైట్. సో ఆ ఏ రేషియోలో ఉంటాయంటే 121:23 రేషియోలో ఉంటాయి. 121:23 రేషియోలో ఉంటాయి. సో యాక్చువల్లీ ఇందులో ఎంత వైన్ ఉందో తెలియదు, ఎంత వాటర్ ఉంది తెలియదు, మనకు తెలియదు. సో అది మనం కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? ఒరిజినల్ క్వాంటిటీ కనుక్కోవాలి. అయితే వాడు ఏం చేస్తారంటే ఒక 3 లీటర్స్ ఆఫ్ వైన్ని తీసేస్తాడు. ఏం చేస్తాడు? 3 లీటర్స్ ఆఫ్ వైన్ని బయటికి పోస్తాడు. మళ్ళీ డౌట్ రాకూడదు, వాళ్ళ ఫ్రెండ్స్కి డౌట్ రాకూడదని మళ్ళీ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ పోస్తాడు. ఓకే, మళ్ళీ 3 లీటర్స్ ఆఫ్ ఏం చేస్తారంటే వైన్ తీస్తాడు. మళ్ళీ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ పోస్తాడు. అలా పోసినట్టయితే ఒరిజినల్గా ఇందులో ఎంత క్వాంటిటీ ఉంది అని అడుగుతాడు. ఒరిజినల్గా ఎంత క్వాంటిటీ ఉంది అని అడుగుతాడు, రైట్. సో వి నో దట్ ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు, ఇది ఏంటి, ఎంతమ్మా ఇది 144 కదా. ఎన్ని టైమ్స్ చేశాడు వాడు ఆపరేషను? 2 టైమ్స్. అంటే n ఈక్వల్స్ టు 2. సో 144 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వైర్. వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? 12. ఓకే, 12 ఇంటూ ఎంత తీశాడు, రిమైనింగ్ ఎంత తీస్తున్నాడు, రిమూవ్డ్ క్వాంటిటీ. ఓకే, రిమూవ్డ్ క్వాంటిటీ ఎంత ఉంది ఇక్కడ? 3 కదా, అంటే 36 లీటర్స్. వాట్ ఈస్ ద ఒరిజినల్ క్వాంటిటీ హియర్? 36 లీటర్స్. ఓకే, ఈ విధంగా జాగ్రత్తగా చేయాలమ్మా. డోంట్ గో ఫర్ ఎక్స్ మెథడ్ వల్ల మీకు చాలా ఇబ్బందులు అవుతాయి. ఓకే, టైం వేస్ట్ అవుతుంది మెయిన్గా, రైట్. లెట్స్ సీ ద క్వశ్చన్స్ నౌ. సీ దిస్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఏమంటున్నాడు? డైరెక్ట్గా ఆన్సర్ చేద్దాం, చూడండి. డోంట్ వేస్ట్ టైం హియర్, రైట్. 8 లీటర్స్ ఆర్ డ్రాన్ ఆఫ్, ఈ యొక్క ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా క్వశ్చన్స్ అన్ని ఫాస్ట్గా చేసేద్దాం. 8 liters are drawn off from a cask full of wine and is then filled with water. This operation is performed 3 more times. 3 more times అంటే ఆల్రెడీ ఒకసారి చేసిందని అర్థం అక్కడ. ఓకే, 3 more times అంటే ఆల్రెడీ ఒకసారి చేసిండు, నెక్స్ట్ ఇంకొక 3 times చేసిండు, అంటే టోటల్ 4 times అవుతుంది. నేను ఒక బనానా తిన్నా, హీ ఈట్ 3 more బనానా అంటే మొత్తం ఎన్ని తిన్నట్టు? 4 బనానా తిన్నట్టు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి లాజిక్. ద రేషియో ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ వైన్ నౌ లెఫ్ట్ ఇన్ ద కాస్క్ టు దట్ ఆఫ్ వాటర్ ఈజ్ 16:65. హౌ మచ్ వైన్ డిడ్ ద కాస్క్ ఒరిజినల్లీ హోల్డ్? ఓకే, ఒరిజినల్గా ఆ కాస్క్లో ఎంత ఉంది యాక్చువల్లీ మన వైన్ ఉందని అడుగుతున్నాడు. ఓకే, రైట్. చూడండి ఎంత ఉంది మా రేషియో? 16:65 ఉంది. ఓకే, ఎన్ని టైమ్స్ ఆపరేషన్ జరిగింది? 4 times జరిగింది, అంతే కదా. అంటే n ఈక్వల్స్ టు 4. ఓకే, ఎంత తీసాం? 8 తీసాం. ఈ ఒరిజినల్ క్వాంటిటీ కనుక్కోవాలి, అంతే కదా, రైట్. అంటే చూడండి, ఇది టోటల్ ఎంత? 81. ఓకే, సో x⁴ ఈక్వల్స్ టు 81, అంటే x ఈక్వల్స్ టు 4th రూట్ ఆఫ్ 81. x ఈక్వల్స్ టు ఎంత? 3 వస్తుంది, అంతే కదా. x ఈక్వల్స్ టు 3, రైట్. సో క్వశ్చన్లో ఏంటి మనకు? ఒరిజినల్ క్వాంటిటీ కనుక్కోవాలి. ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు 3 ఇంటూ మనం ఎంత తీస్తున్నాము? 8, ఎంత? 24 లీటర్స్. ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. ఓకే, వాట్ ఈజ్ ఆన్సర్? 24 లీటర్స్. ఓకే, రైట్. చూడండి, లాజిక్ వల్ల మీకు ఏమవుతుంది? యూ కెన్ సేవ్ ద టైమ్ అండ్ యూ కెన్ గెట్ ద ఆన్సర్ ఈజీలీ. దీని మీద మనం ఒక 1 minute ఫోకస్ చేసే బదులు 10 seconds ఫోకస్ చేస్తే యూ కెన్ యూటిలైజ్ దిస్ 50 seconds సమ్వేర్ ఎల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, రైట్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. 7 liters ఆర్ డ్రాన్ ఆఫ్ ఫ్రమ్ ఏ కాస్క్ ఆఫ్ ఫుల్ ఆఫ్ వైన్. ఓకే, ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. ఎంత తీశాడు వాడు? 7 liters. క్వశ్చన్లో ఏమన్నాడు?
ఒరిజినల్ క్వాంటిటీ కనుక్కోమన్నాడు. సో ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు 7 ఇంటూ, ఓకే డైరెక్ట్గా చేస్తున్నా. నెక్స్ట్, సో cask of full wine and is then filled with the water. This operation is performed 2 more times. And total how much? 3 times. The ratio of the quantity of wine now left in the cask to that of water is 28:36. And total enta idi? This total is 64. Okay, so that means, so x cube equals to 64. What is the x value here? X value is here 4. సో ఈ 4 ఇక్కడ రాసేయండి. వాట్ ఈస్ ద ఆన్సర్? 28 లీటర్. సింపుల్. డోంట్ వేస్ట్ టూ మచ్ ఆఫ్ టైమ్ ఆన్ దిస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. లాజిక్ అర్థం చేసుకోండి సరిపోతుంది. మళ్ళీ ఎక్స్ క్యూబ్ ఎలా వచ్చింది సార్ అంటే మళ్ళీ ఒరిజినల్ క్వాంటిటీ ఆ ఫార్ములా ఎక్కడిది? వీఆర్ నాట్ హియర్ టు డిరైవ్ ద థియరీస్. ఓకే, వీఆర్ నాట్ డూయింగ్ పిహెచ్డీస్ ఆల్సో, రైట్? సో నెక్స్ట్ వన్, ఈ నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. రైట్, సో ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో చూడండి. చెక్ ద క్వశ్చన్ వన్స్. ఓకే, 9 liters are drawn off from a cask full of wine and is then filled with the water. ఒరిజినల్ క్వాంటిటీ అనుకోమన్నాడు కదా ఇక్కడ, అంతే కదా? దెన్ హౌ మచ్ వైన్ డిడ్ ఒరిజినల్లీ హోల్డ్? ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు 9 ఇంటూ, ఓకే, సో 9 ఇంటూ ద ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్ 2 more times. 2 more times అంటే n ఈక్వల్స్ టు 3. ఓకే, సో ఎంత ఇది? టోటల్ ఎంత? 216, అంతే కదా? సో ఎక్స్ క్యూబ్ అనే 216 అయితే వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ హియర్? 6. పుట్ ద 6 హియర్. 54 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఎంత? 54. రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. డోంట్ వేస్ట్ టూ మచ్ ఆఫ్ టైమ్ ఆన్ దిస్. ఓకే, ద క్వశ్చన్ మేబీ ఈజ్ బిగ్. క్వశ్చన్ పెద్దగా కావచ్చు, బట్ మనకు లాజిక్ అనేది చాలా సింపుల్గా ఉండాలి. ఓకే, మీ ఫ్రెండ్స్ని చేయమండి ఒకసారి, ఈ క్వశ్చన్ ఎలా చేస్తారో చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి. రైట్, నెక్స్ట్ వన్. ఓకే, ఫైండింగ్ ద రిమూవ్డ్ క్వాంటిటీ. సో మనం ఇప్పటివరకు ఏం చేసాం సార్ ఇక్కడ? ఇప్పటివరకు ఏం చేసాము? ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు ద రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్. ద ఎక్స్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద రేషియో. సో ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ రేషియో. ఇది ఫార్ములా కదా. బట్ ఇక్కడ మనం ఏం కనుక్కోమంటున్నాడు? ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇస్తాడు వాడు? ఇప్పటివరకు మనము ఒరిజినల్ క్వాంటిటీ కనుక్కున్నాం, బట్ ఇక్కడ రిమూవ్డ్ క్వాంటిటీ కనుక్కోవాలి. అంటే చూడండి, రిమూవ్డ్ క్వాంటిటీ ఈక్వల్స్ టు ఒరిజినల్ క్వాంటిటీ బై ఎక్స్ కదా. రిమూవ్డ్ క్వాంటిటీ ఈక్వల్స్ టు ఒరిజినల్ క్వాంటిటీ బై ఎక్స్. రైట్, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 100 లీటర్స్ ఉన్నాయమ్మా. ఓకే, 100 లీటర్స్ ఉన్నాయి. సో దే ఆర్ ఇన్ ద రేషియో 11:14. ఓకే, సో వాడు కొంత రిమూవ్ చేశాడు. ఎంత రిమూవ్ చేశాడో తెలియదు. ఓకే, ఒక 2 times కొంత రిమూవ్ చేశాడు, అది ఏంటిదో మనకు తెలియదు. ఎంత రిమూవ్ చేశాడో మనకు కనుక్కోవాలి, అది క్వశ్చన్లో ఇస్తాడు వాడు. అంటే చూడండి, ఎన్ని టైమ్స్ ఆపరేషన్ చేశాడు? n ఈక్వల్స్ టు ఎంత? 2 కదా. సో ఇది ఎంత? 25. సో ఎక్స్ స్క్వైర్. ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత? 5. ఓకే, ఒరిజినల్ ఎంత ఉంది ఇక్కడ? 100 లీటర్స్ బై ఎక్స్ ఈక్వల్స్ ఎంత? 5, 20. అంటే వాడు ప్రతిసారి ఎంత తీశాడు? 20 లీటర్స్ తీశాడు అని మీనింగ్. సింపుల్. ఓకే, రైట్. సో ఇంకొకటి చేద్దాం చూడండి. ఇంకొకటి చేద్దాం. ఒక కాస్క్ ఉంది. ఓకే, ఇందులో ఒక 72 లీటర్స్ ఉన్నాయి అనుకోండి. 72 లీటర్స్ ఉన్నాయి. సో వాడు ఏం చేస్తారంటే, అవి ఏ రేషియో అంటే మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయట అంటే 21:15 రేషియోలో ఉన్నాయట. రైట్. సో వాడు ఫస్ట్ టైం కొంత తీసి మళ్ళీ యాడ్ చేశాడు, మళ్ళీ కొంత తీశాడు, మళ్ళీ యాడ్ చేశాడు. రైట్. సో ఎంత తీశాడో మనకు తెలియదు, ఇది కనుక్కోవాలి. ఎంత రిమూవ్ చేశాడో మనకు తెలియట్లేదు ఇక్కడ.
ఓకే, హౌ మచ్ ఇట్ ఈస్ రిమూవ్డ్ వీ డోంట్ నో, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇట్. సో బట్ యాక్చువల్లీ ఇక్కడ పర్ఫార్మెన్స్ ఎన్నిసార్లు జరిగింది, 2 times జరిగింది కదా. అంటే చూడండి, రిమూవ్డ్ క్వాంటిటీ ఈక్వల్స్ టు ఒరిజినల్ క్వాంటిటీ బై ఎక్స్ కదా. ఓకే, ఒరిజినల్ క్వాంటిటీ ఎంత ఉంది, 72. వాట్ ఈస్ ద రిమూవ్డ్ క్వాంటిటీ హియర్? ఓకే, సి ఎక్స్ స్క్వైర్ ఈక్వల్స్ టు 2 times కదా, ఎక్స్ స్క్వైర్ ఈక్వల్స్ టు 36. సో వాట్ ఈస్ ద ఎక్స్, 6. ఓకే, దిస్ ఈస్ 36. సో బై ఎక్స్ 6 ఎంత, 12. ఎంత తీశాడు మా ప్రతిసారి, ఈ రిమూవ్డ్ 12 liters తీశాడు ప్రతిసారి. సింపుల్. వై టు వేస్ట్ టూ మచ్ టైమ్ ఆన్ దిస్? ఓకే, లెట్స్ గో ఫర్ ద క్వశ్చన్స్. ఓకే, సో క్వశ్చన్ చూద్దాం, చూడండి ఒకసారి. రైట్, సో సీ దిస్ ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఏ సమ్ లీటర్స్ ఆర్ డ్రాన్ ఆఫ్ ఫ్రమ్ ఏ కాస్క్. సమ్ లీటర్స్ అంటే మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిందే, ఇంకా కొంత తీసి అంటే మనకి ఎంతనో తెలియదు ఇక్కడ. సమ్ లీటర్స్ ఆర్ డ్రాన్ ఆఫ్ అన్నాడు. ఓకే, ఈజ్ దెన్ ఫిల్డ్ విత్ ద వాటర్. దిస్ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్ 2 more times. 2 more times అంటే ఎన్ ఈక్వల్స్ టు ఎంత, 3. డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చేసి ఇంకోసారి చేసినాడు. ఓకే, ద రేషియో ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ వైన్ లెఫ్ట్ ఇన్ ద కాస్క్ టు దట్ ఆఫ్ వాటర్ ఈజ్ 126:90. అంటే ఎంత, ఇది 216 అని మీనింగ్ ఇక్కడ టోటల్. ఫైండ్ ద రిమూవ్డ్ క్వాంటిటీ ఇఫ్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ 60. ఓకే, రైట్. సో రిమూవ్డ్ క్వాంటిటీ ఈక్వల్స్ టు ఒరిజినల్ క్వాంటిటీ బై ఎక్స్. సో హౌ టు ఫైండ్ ద ఎక్స్? ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత, ఎక్స్ పవర్ ఎన్ ఎంత, ఇది 216 ఉంది. సో ఎక్స్ పవర్ ఎన్ ఎంత, ఎన్ వాల్యూ 3 ఉంది, అంటే ఇది 216. వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ, ఎంత వస్తుంది, 6 వస్తుంది, అంతే కదా. ఎక్స్ వాల్యూ 6, మనకి ఎంత ఇచ్చాడు, టోటల్ ఒరిజినల్ క్వాంటిటీ 60 ఇచ్చాడు, బై 6 ఎంత, ఆన్సర్ 10. రైట్, ఇట్లా సింపుల్గా చేయాలమ్మా. ఓకే, డోంట్ వేస్ట్ టైం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సమ్ లీటర్స్ ఆర్ డ్రాన్ ఆఫ్ ఫ్రమ్ ఏ కాస్క్ ఆఫ్ ఫుల్ ఆఫ్ వైన్ ఈజ్ దెన్ ఫిల్డ్ విత్ ద వాటర్. దిస్ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్. దిస్ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్ 3 more times. 3 more times అంటే n ఈక్వల్స్ టు 4. ఓకే, దెన్ ద రేషియో ఉందట, దాని తర్వాత ద రేషియో ఈజ్ 6 ఎంత వస్తామా, 625, 444, 181, 512, 625. ఓకే, then the removed quantity if the capacity of the tank is 80. Okay, so the removed quantity equals to original quantity by x. Okay, original quantity 80 undi, we have to find the x. So x power 4 equals to 625. అంటే ఇదేంటి, 5 power 4 అవుతుంది కదా, అంటే x ఈక్వల్స్ టు ఎంత, 5. 5 power 4 is 625. x ఈక్వల్స్ టు 5 ఇక్కడ రాయండి. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 16 liters. అంటే వాడు ప్రతిసారి ఏం చేస్తున్నాడు, 16 liters తీసేస్తున్నాడు 4 times. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్, 16 liters. రైట్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సమ్ లీటర్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఏ కాస్ట్ ఆఫ్ ఫుల్ ఆఫ్ వైన్ ఇన్ దిస్ ఫిల్ విత్ ద వాటర్. ఓకే, సేమ్ క్వశ్చన్ అమ్మా, అందుకే ఫాస్ట్గా చదువుతున్నా. సో నెక్స్ట్ ఏమన్నాడు, ద ఆపరేషన్ పర్ఫార్మ్ 2 more times. 2 more times అంటే n ఈక్వల్స్ టు 3. ఓకే, the ratio of the quantity of wine now left in the cask to that of the water is 252:91. Find the removed quantity if the capacity of the tank is 140. Okay, so the removed quantity equals to original quantity by x. So we have to find the x now. X cube equals to how much we'll get, 316. So x equals to x cube equals to ఎంత వస్తుంది, 252:91. సో 343. ఓకే, ఇట్స్ 343 అంటే 343 అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 7 అని మీనింగ్. రైట్, సో ఒరిజినల్ క్వాంటిటీ ఎంత ఉంది, 140/7 ఎంత వస్తుంది, 20 liters. వాట్ ఈస్ ఆన్సర్, 20. చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, హౌ మెనీ టైమ్స్ డ్రాన్ ఆర్ రిమూవ్డ్. కేస్ 3 కనుక్కోమంటున్నాడు ఇక్కడ. హౌ మెనీ టైమ్స్ డ్రాన్ ఆర్ రిమూవ్డ్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్, చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్
ఇది 100 లీటర్స్, 100 లీటర్స్ కాసుకుందమ్మా. ఎంత ఉంది? 100 లీటర్స్ కాసుకుంది. రైట్. సో 100 లీటర్స్ ఉంది దీని క్వాంటిటీ, ఒరిజినల్ క్వాంటిటీ. ఇది ఏంటిది? ఒరిజినల్ క్వాంటిటీ. నెక్స్ట్ ఏమవుతుంది? 16:9 రేషియోలో ఉన్నాయి. ఎప్పుడు ఎప్పుడు ప్రతిసారి వాట్ వి డూ, సో ప్రతిసారి ఎంత తీసుకుందాం? ప్రతిసారి ఎంత తీస్తున్నామంటే 20 తీస్తున్నాం. ప్రతిసారి 20 లీటర్స్ తీస్తున్నాం. ఓకే. ఎన్నిసార్లు జరిగిందనేది అడుగుతాడు క్వశ్చన్లో. ఓకే, ఎన్నిసార్లు జరిగిందని అడగచ్చు క్వశ్చన్లో. రైట్. సో దీనికి రెండు రకాలుగా చేయొచ్చు మా, దీనికి 2 రకాలుగా చేయొచ్చు అండి. ఇక్కడ 16:9 అంటే ఎంత? 25. 25 ఈజ్ ద 5 స్క్వైర్ కదా. అంటే ఇక్కడ 2 n ఈక్వల్స్ టు 2 అంటే ఎన్ని టైమ్స్ చేసినట్టు? ఇక్కడ 2 టైమ్స్ చేసినట్టు. ఓకేనా? ఇలా కాకుండా ఎలా వేయచ్చు సార్? ఇలా కాకుండా ఎలా వేయచ్చు? సో చూడండి, ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్ కదా. సో ఎక్స్ ఈక్వల్స్ టు రిమూవ్డ్ క్వాంటిటీ, ఒరిజినల్ క్వాంటిటీ బై రిమూవ్డ్ క్వాంటిటీ కదా. ఒరిజినల్ క్వాంటిటీ ఎంత? 100, రిమూవ్డ్ క్వాంటిటీ 20 అంటే 5. ఎక్స్ ఈక్వల్స్ టు 5 అంటే ఇక్కడ 5 రావాలి. 5 రావాలంటే ఇది 5 స్క్వైర్ కదా, 25 అంతే కదా. ఇక్కడ 5 రావాలంటే ఈ 25 ఉంది, ఇది దేనికి ఎంత అవుతుంది? 5 రావాలంటే 5 స్క్వైర్ కదా, అంతే కదా. రైట్. ఇక్కడ 5 వచ్చింది చూడండి. ఓకే, అంటే n ఈక్వల్స్ టు ఎంత? 2 అని తీసుకోవాలి. సింపుల్. ఓకే. సో క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైతే. క్వశ్చన్ చూద్దాం. రైట్. వాల్ బి ఫస్ట్ క్వశ్చన్. ఇన్ 40 లీటర్స్ ఆఫ్ మిక్చర్, in 40 liters of mixture 10 liters are drawn off from and added again. This process is done few more times. A few more times manaku telvadu. Then the ratio of the milk and water is 7:9. Then how many times this operation is performed? Okay, right. చూడండి, ఇది 40 లీటర్స్ ఉంది. ఓకే. సో వాడు ప్రతిసారి 10 లీటర్స్ తీస్తున్నాడు, కానీ ఎన్ని టైమ్స్ చేస్తున్నాడో మనకు తెలియదు, అది కనుక్కోవాలి మనం. ఓకే. నెక్స్ట్. ఓకే, ఇది రేషియో ఎంత? 7:9 అంటే 16 అవుతుంది. రైట్. సో చూడండి, 16 అంటే హౌ కెన్ వి రైట్ దిస్? హౌ 16 అంటే we can write this as 4 square and 2 power 4. ఓకే, చూద్దాం. సో x ఈక్వల్స్ టు 40/10 అంటే 4 రావాలి, అంతే కదా. అంటే 4 ఎనీ టైమ్స్? n ఈక్వల్స్ టు 2. ఎంత? 2 టైమ్స్ చేశారని మీనింగ్. ఓకే. ఒకవేళ ఇక్కడ 2 వచ్చింది అనుకోండి, 4 టైమ్స్ అవుతుంది ఆన్సర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. What is the next question? In 70 liters of mixture 10 liters, in 70 liters of mixture 10 liters are drawn off. అంటే x ఈక్వల్స్ టు ఒరిజినల్ క్వాంటిటీ బై రిమూవ్డ్ క్వాంటిటీ కదా. సో 70/10 అంటే 7. సో 7 మల్టిపుల్ రావాలి మనకు. ఓకే. సో వాట్ ఈస్ ద రేషియో హియర్? 22:27 అంటే 49. 49 కెన్ బి రిటర్న్ యాజ్ 7 స్క్వైర్ కదా. ఇక్కడ 7 ఉంది, 7 స్క్వైర్ ఉంది, అంటే ఎన్ని టైమ్స్ చేసినట్టు వాడు? n ఈక్వల్స్ టు 2 టైమ్స్. వాట్ ఈస్ ఆన్సర్? 2 టైమ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, రైట్. 50 liters of mixture 10 liters are drawn off. Okay, from the 50 liters of mixture 10 liters are drawn off and added. This process is done few more times. The ratio of milk and water becomes 311:314. Find how many times this operation is performed అన్నాడు. ఓకే, రైట్. చూడండి, x ఈక్వల్స్ టు ఒరిజినల్ క్వాంటిటీ బై రిమూవ్డ్ క్వాంటిటీ.
సో 50/10 ఇక్కడ ఎంత వస్తుంది 5, x 5 వచ్చింది. ఇక్కడ టోటల్ ఎంత ఉంది టోటల్ ఎంత ఉంది 625. అంటే ఇక్కడ 5 ఉంది, ఇది 625 ఉంది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ హౌ మచ్ 5/4. 5/4 అంటే ఎన్ని ఈక్వల్స్ ఎంత అవుతుంది 4. ఎన్ని టైమ్స్ చేసినట్టు అమ్మా 4 టైమ్స్ చేసినట్టు. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఇన్ ఫైండింగ్ ద ఒరిజినల్ క్వాంటిటీ, removed quantity and a number of times. Okay, this is the very important topic. Okay, సో అది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. కొన్ని క్వశ్చన్స్ కూడా చేయండి. కిరణ్ పబ్లికేషన్ అయినా లేకపోతే రాకేష్ యాదవ్ అయినా ఏ పబ్లికేషన్ తీసుకొని కూడా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే మనకు కాన్సెప్ట్ అర్థం కాదు మెయిన్గా. ఓకేనా, సో దీని తర్వాత నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫైండింగ్ ద న్యూ రేషియో. ఓకే, సో ఫైండింగ్ ద న్యూ రేషియో అది కనుక్కుందాం చూడండి. రైట్, ఫైండింగ్ ద న్యూ రేషియో.